అవునండి 1,30,000 మంది ఏదైతే మైనారిటీ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఆల్రెడీ మీ హక్కులు చేసుకునే ప్రయత్నం చేశారు కదా. లేకపోతే ఆగమేఘాల మీద ముందు ఎందుకు ఎలక్షన్ ముందు ఆయనకి ఎందుకు మనకి మంత్రిని ఎందుకు చేయాలి ఆయన్ని? ఏదన్నా కూడా మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక బై ఎలక్షన్ లో పోటీ చేసి అభ్యర్థిని బరిలో దింపే అభ్యర్థిని 15 రోజుల ముందు కేబినెట్ లోకి తీసుకుంది బీజేపీ గవర్నమెంట్. బరిలో దింపే అభ్యర్థి ఈడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ కాదు. ఫస్ట్ క్యాండిడేట్ ఆయన అనుకున్నారు కదా. ఇక్కడ అజరుద్దీన్ గారు మా క్యాండిడేట్ కాదు, నవీన్ యాదవ్ గారు మా క్యాండిడేట్. భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ లో బై ఎలక్షన్ లో కంటెస్ట్ చేసే క్యాండిడేట్ ని 15 days బిఫోర్ కేబినెట్ లోకి తీసుకొని ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రోజు వాళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటాయి. ఎవరన్నా కూడా ప్రతి ఎన్నికలు కూడా ఉండంగా ఇలాంటి చేయకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోతే గవర్నర్ గారు స్వేరింగే చేయరు, ప్రమాణ స్వీకారమే చేయరు. అది ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఎలక్షన్ కోడ్ పరిధిలో ప్రమాణ స్వీకారం చేసిన ఏరియా రాదు. అజరుద్దీన్ గారు అక్కడ క్యాండిడేట్ కాదు. అట్లాంటప్పుడు అది ఏ రకంగా ఎలక్షన్స్ ని ప్రభావితం చెయ్యదు అని చెప్పి భావించే దాన్ని యాక్సెప్ట్ చేయడం. అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల మీ ఓట్ షేర్ పెరిగిందని అనుకోవచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు మనం ఉందే పొలిటికల్ పార్టీలా మనం ఏది చేసినా లబ్ధి కోసం, ప్రజల కోసము, ప్రజలకు దానికి సంబంధించి మ్యాండేట్ కోసమే చేయడం జరుగుతుంది. ప్రజల కోసమే చేశారా? మీ పార్టీ గెలవడం కోసం చేసుకున్నారు. ఎవరన్నా కూడా దానికోసమే కదా. ఇప్పుడు మీరు రిఫరెండం అని దేనికి అంటారు? ఇప్పుడు మీరు రిఫరెండం అని దేని అంటారు? ఇప్పుడు నా పరిపాలన చూసే కదా రిఫరెండం అంటారు. ఇప్పుడు కేటీఆర్ గారు